తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ రాష్ట్రాన్ని ఆవరించిన ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో 4 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తుండగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా సోమూరులో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేపు సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎల్లుండి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, వెదర్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో ఏదైతే ద్రోణి ప్రభావంతో మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర నీటి మట్టం నుంచి దాదాపు కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి ఏర్పడినట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బ్రేక్ మాన్సూన్ కూడా పూర్తి స్థాయిలో ముగిసినటువంటి నేపథ్యంలో ఇటు ఏదైతే నైరుతి ఋతుపవనాలు 2.0 కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. ఇటు హైదరాబాద్ లో కూడా టెంపరేచర్ ఒక్కసారిగా తగ్గింది. ఉదయం నుంచి కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా జిల్లాలతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, అంతేకాకుండా సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం ఈ రోజు ఉదయం కురిసినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. ఏదైతే ఆసిఫాబాద్ తో పాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తో పాటు యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డితో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో దాదాపు 3 రోజులు కొన్ని జిల్లాలకైతే అలర్ట్ జారీ చేశాయి. ఇప్పటికే వర్షాలు కూడా భారీగా కురుస్తున్నట్టు రైతన్నలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మొదటి మాన్సూన్ ఏదైతే ఉందో మొదటి మాన్సూన్ లో కూడా విత్తనాలు వేసినటువంటి రైతులు కూడా ఏదైతే వ్యవసాయ పనుల్లో కూడా బిజీ అయ్యారు. కొంత వారం రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మరొకసారి ఏదైతే ఈ రోజు నుంచి కావచ్చు రేపటి నుంచి కూడా కొంత భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉందండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిరణ్.